మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో ప్రతిరోజు కూడా వేకునే కృపావాక్యముల ద్వారా ఈ విధంగా దేవుని బిడ్డలుగా మనమంతా కూడా కలవటానికి, ఈ విధంగా మనందరం కూడా కలిసి ఉండటానికి మనం కలిపినటువంటి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తిరిగి మరి దేవుని బిడ్డలుగా ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్య ధ్యానాలలో, కృపా వాక్య ధ్యానాలలో పాలుపంపులు కలిగి ఉంటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు, సర్వశక్తుని యొక్క కృపా పరిచయుల ద్వారా సర్వ శుభములు మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తులైనటువంటి పౌలు గారు, అపోస్తులైనటువంటి యోహాను గారు, అపోస్తులుగా ఉన్నటువంటి మరి యేసు ప్రభు వారి యొక్క శిష్యులు, వీళ్ళంతా కూడా మరి యేసు ప్రభుతో ఉన్నటువంటి అనుభవాలను, మరి అక్కడ జరిగినటువంటి సందర్భాలను వాళ్ళు మరి పత్రికల ద్వారా, సువార్తల ద్వారా, ఆయా సందర్భాలలో మరి వారు రాయించినటువంటి పరిశుద్ధాత్మ రాయించినటువంటి మాటలు ఉన్నాయి. అందులో ఎక్కువగా మరి యోహాను గారు, అపోస్తులైనటువంటి యోహాను గారు, ఆయన ఎక్కువగా ప్రభు మరి దేవుని యొక్క ప్రత్యక్షతలను కలిగినటువంటి వారుగా, యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక 2, 3 అట్లా 3 పత్రికలు, ప్రకటన గ్రంథము కూడా ప్రభు రాయించారు. ఈ యోహాను సువార్తలో రాయబడినటువంటి మాటలలో యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనములో ఉన్నటువంటి మాటల ప్రకారంగా మరి ఇక్కడ మనం చదువుకొని ఈ మాటలు ఏంటో అనేది మనము ధ్యానం చేయటానికి చదువుకుందాం. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. కృపగల తండ్రి పరిశుద్ధుడా, దాసును మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు ఆయన శిలువ మరణము పొందబోతున్నారు. ఆ మరణానికి అప్పగించబడిపోతున్నారు. ఆ మరణాన్ని నేను మరి పొందుతున్నాను అన్నట్టుగా వారికి చెప్తున్నప్పుడు ఆ చివరి మాటలు విన్నటువంటి వారి జీవితాలలో మరి కలత చెందడం అనేది, వాళ్ళు భయ ఆందోళనతో ఉన్నటువంటి సందర్భాలలో వారిని ఆదరించినట్లుగా, ధైర్యపరిచినట్లుగా, వాళ్ళని బలపరచడానికి, తర్వాత వాళ్ళు చేయవలసినటువంటిది, ఆయన తర్వాత మరి చేయవలసినటువంటి పనులేంటో అన్నీ కూడా మరి చెప్పటము, నేర్పించటము, వారి ద్వారా బుద్ధిగంతాల వరకు అవన్నీ కూడా అందించటము, తెలియపరచటము చేయటానికి యేసు ప్రభు వారు ఆ మాటలు చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనకి తెలియపరుస్తున్నటువంటి మాటలు ఏంటంటే, మరి లోకం ఇచ్చినట్లు కాక నా శాంతినే మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చేటువంటి శాంతి లేక సమాధానము, దేవుడిచ్చేటువంటి మరి శాంతి సమాధానం. లోకములో ఉన్నటువంటి శాంతిలో ఏముంది, అది ఏమిస్తుంది? యేసు ప్రభు వారు ఇచ్చేటువంటి శాంతి అది పరసంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. అది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, క్షేమముగా ఉండటానికి యేసు ప్రభు వారు మరి ఆ మాటలు తెలియచేస్తున్నారు. ఆ వివరంలోకి మనం వెళ్ళినప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి భేదాన్ని ప్రభు చెప్తున్నారు. లోకంలో వచ్చేటే ఎలాగుంటుందో, నిలిచేది ఎలాగుంటుందో, అందుకొరకే ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా ఆ సమాధానము పాపములో ఉన్నటువంటి వారికి, ఆ శాంతి లేకున్నటువంటి వారికి
ఆయన శాంతితో లేదంటే ఆయన సమాధానం మన హృదయాలు నింపబడి అది మనలో ఉండి ఏలు చేయనట్లుగా లోకంలో ఉన్నటువంటి వాటిని జయించటానికి జయవీరులుగా ముందుకు పోవటానికి యేసు ప్రభు వారు ఆ మాట సందర్భాన్ని బట్టి మాట్లాడటం జరిగింది. ఇక్కడ పూర్తి వివరణలోకి మనం వెళ్ళినప్పుడు ఈ వాక్యము యేసు తన శిష్యులకు చెప్పినటువంటి ఓదార్పు మాటలు. యేసు సిలువ వేయబడబోయే ముందు వారు భయపడుతున్నటువంటి సందర్భాన్ని బట్టి అప్పుడు యేసు ఇలాగా చెప్తున్నాడు, నేను మీకు నా శాంతిని ఇస్తున్నాను అన్నట్టుగా. ఈ శాంతి పరిస్థితుల మీద ఆధారపడదు. యేసయ్య ఇచ్చేటువంటి శాంతి డబ్బు మీద ఆధారపడదు, మనుషుల మీద ఆధారపడదు. ఇది దేవుని సన్నిధి వల్ల ఇచ్చేటువంటి శాంతి. ఇది మనము ఒక స్పిరిచువల్ మీనింగ్గా తీసుకున్నప్పుడు దేవుని శాంతి వలన భయము అనేది లేకుండా ఉంటుంది, ఆందోళన అనేది పొందకుండా ఉంటుంది, విశ్వాసంలో పెరగటము అనేది ఉంటుంది, హృదయానికి నెమ్మది అనేది వస్తుంది, ప్రార్థనా జీవితము అనేది బలపడుతున్నటువంటి పరిస్థితి కలుగుతుంది. యేసు ఇచ్చేటువంటి శాంతి లోకశాంతి కాదు, పరిస్థితులు మార్చినటువంటి శాంతి, భయాన్ని తొలగించేటువంటి శాంతి, హృదయాన్ని నిలబెట్టేటువంటి శాంతిగా ఉన్నది యేసు ప్రభు వారు ఇచ్చేటువంటి శాంతి. ఈ క్రమంలో లోకమిచ్చేటువంటి శాంతికి దేవుడిచ్చేటువంటి శాంతికి మధ్య భేదములు ఏమిటి అని చూసినప్పుడు, లోకమిచ్చేటువంటి శాంతి వరల్డ్ పీస్ అనేది తాత్కాలికమైనటువంటిది. అంటే కొంతసేపు మాత్రమే ఉంటుంది, పరిస్థితులు మారితే అది పోతుంది ఉండకుండా. దీనికి యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో యేసు ప్రభు వారు నేను లోకాన్ని జయించాను అని అంటారు. మీకు శ్రమ వస్తుంది, అయితే లోకం మిమ్మల్ని ఏదో చేయాలనుకుంటుంది, అది మిమ్మల్ని ఏం చేయలేదు, నేను జయించాను, విజయం నీకు ఇస్తాను. రెండవదిగా డబ్బు సుఖాల మీద ఆధారపడేటువంటిది లోక శాంతి. డబ్బు ఉంటే సంతోషం, లేకపోతే కలత. ధనవంతుడైనటువంటి యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభుని అంటాడు, ధనాన్ని బట్టి సుఖిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, ఇదే జీవితాన్ని పరలోకంలో కూడా నేను అనుభవించాలి, అక్కడికి వెళ్ళటానికి ఏం చేయాలా అన్నప్పుడు, నీ ఆస్తి మొత్తం అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు, అప్పుడు ఆ రాజ్యానికి నువ్వు వారసుడు అవుతున్నప్పుడు అతను ధనవంతుడు కాబట్టి అతను మొహము చిన్నబుచ్చుకొని ప్రక్కకు వెళ్ళిపోవటం జరుగుతుంది. యేసు ప్రభు దాన్ని గొప్పగా ఆయన వివరించి, ధనవంతుడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటము అసాధ్యము అని మాట. కనుక లోకములో అలాంటి ఆలోచన కలిగినటువంటి వారుగా ఉంటారు. భయాన్ని పూర్తిగా తొలగించలేదు లోకము ఇచ్చేటువంటి శాంతి. బయట నవ్వు ఉంటుంది, లోపల మాత్రము భయం ఉంటుంది. తుఫానుల్లో యేసు ప్రభు వాడలో వారితో కూడా ప్రయాణం చేస్తూ విశ్రాంతి తీసుకున్న సందర్భంలో వారు లోకాన్ని చూసి భయపడ్డారు. యేసు ప్రభు యోహాను సువార్త, మార్కు సువార్త 4వ అధ్యాయం 37 నుంచి 39 వరకు యేసు ప్రభు వారు అంటారు, వాటిని ఆయన నోటి వాక్కు చేత గద్దించినప్పుడు, నిమ్మలమైనప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది, మన జీవితాలలో ఆయన లేకపోతే, ఆయన మనకిచ్చేటువంటి ఆ సమాధానం లేకపోతే, శాంతి లేకపోతే మనకి అన్ని ఆందోళనలే అన్నట్టుగా వాళ్ళు తలంచి, వాళ్ళు ఆ సమయంలో ఇతను ఎంత అధికారం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, ఈయనకి అన్నీ లోబడుతున్నాయి అన్నట్టుగా. కనుక మన జీవితంలో కూడా మనలో యేసయ్య ఉన్నప్పుడు, మనము యేసయ్యలో ఉన్నప్పుడు, మనతో యేసయ్య ఉన్నప్పుడు మనకు ఆ లోకంలో కలిగే ఏది కూడా మనం ఆకర్షించబడము, అలాంటి అపవిత్రత మనకు కలగకుండా జాగ్రత్త కలిగి ఉండగలం. 4వదిగా మనుషుల మీద ఆధారపడుతుంది లోకశాంతి. మనుషులు మారితే శాంతి లేకుండా పోతుంది. ఇది బైబిల్ నుంచి ప్రసంగి గ్రంథము 2:11 ప్రకారంగా అతను తన అనుభవాన్ని చెప్తాడు. సూర్యుని కింద ఎన్నో ప్రయత్నాలు చేశాను, అవన్నీ కూడా నా జీవితంలో వ్యర్థముగా మార్చబడింది అన్నట్టుగా. 5వదిగా పాపం ద్వారా వచ్చేటువంటి నకిలీ శాంతి. అది రియల్ కాకుండా
అది డూప్లికేట్గా మరి ఉంటుంది. కొంతసేపు ఆనందము, తర్వాత బాధ. ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయం 11 వచ్చిన ప్రకారంగా మరి అక్కడ చెప్పబడిన మాటల ప్రకారంగా పాపము ద్వారా వచ్చేటువంటి అశాశ్వతమైనటువంటి శాంతి, దేవుడిచ్చేటువంటి శాంతి, గాడ్స్ పీస్ ఎలాగుంటుంది, శాశ్వతమైనటువంటిది. పరిస్థితులు మరి పరిస్థితులు మారినా ఆ శాంతి మారదు, అది అలాగనే మనలో ఉంటుంది. మరి యోహాను సువార్త 14:27 ప్రకారంగా హృదయానికి నెమ్మదినిస్తుంది. రెండవదిగా అంతరంగ శాంతి. దావీదు కష్టాల్లో కూడా దేవుని శాంతిని కలిగినటువంటి వాడుగా కీర్తనలు 4వ కీర్తన 8వ వచనం ప్రకారంగా. మూడవదిగా భయాన్ని తొలగిస్తుంది. దేవునిపై విశ్వాసం వలన ధైర్యం వస్తుంది. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా. 4 ప్రార్థన ద్వారా మనకు మరి శాంతి లభిస్తుంది. దేవునితో సహవాసం వలన శాంతి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనం ప్రకారంగా. అలాగే 5 కష్టాల్లో కూడా నిలిచేటువంటిది శాంతి, దేవుని శాంతి. పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు, అతను బాధల్లో పడుతున్నప్పుడు అక్కడ దేవుని శాంతిని బట్టి అతను ఇంకా మరి ఉద్యమతో ప్రోత్సాహకరముగా దేవుని పని చేయటానికి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11-13 వరకు ఉన్నటువంటి విషయాలు. ఈ విధంగా లోకశాంతి అనేది యవన ధనవంతుడు సొలొమోను ఎంత సంపాదించినా ఈ లోకంలో అతనికి మరి శాంతి లేనటువంటి వాడుగా అతను తాను చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే లోకశాంతి తాత్కాలికం అని. దేవుని శాంతిలో దావీదు అనుభవాన్ని, మరి పౌలు భక్తుల అనుభవాన్ని, మరి తుఫానులో శిష్యుల ఒక అనుభవాన్ని, ఆ దేవుని యొక్క మరి శాశ్వతమైనటువంటి శాంతిని, సన్నిధిని కలిగినటువంటి వారుగా చూస్తున్నాం. ఈరోజు మరి ఆ శాంతి అనేది, దేవుని శాంతి అనేది హృదయ నెమ్మది, కలత లేకుండా చేసేది. ఆందోళన కలిగినటువంటి హృదయముగా కాకుండా ఆనందించేటువంటి హృదయముగా, భయము అనేది ఏది కూడా లేకుండా దేవుని వచ్చేటువంటి వచ్చే పరిశుద్ధమైనటువంటి శాంతి మనకు అనుగ్రహించబడుతున్నది. ఈ క్రమంలో లోకమిచ్చే శాంతి బయట మాత్రమే ఉంటుంది. దేవుడిచ్చేటువంటి శాంతి హృదయాన్ని మారుస్తుంది. లోక శాంతి తాత్కాలికము, దేవుని శాంతి శాశ్వతం. ఈ మాటలను బట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్టి శాంతి మరి మనకి భేదప్రాయం తెలిసింది. లోకం ఇచ్చినట్లు కాకుండా మరి దేవుని శాంతి మన జీవితాల్లో కలిగి ఉండటానికి, ఆ శాంతి మన జీవితాల్లో ఏలుబడి చేయటానికి, అందరం కూడా మరి ఆనంద సంతోషాలతో ముందుకు సాగటానికి, ఆ శాంతి మనలో ఏలుబడి చేస్తూ ఈ లోకంలో మనల్ని జీవింపచేసేటువంటి కృప యేసుక్రీస్తు ద్వారా మీకు అందరూ కలుగునుగాక. మరి ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, ప్రియ ప్రభు, ఈరోజు లోకం ఇచ్చినట్లు కాకుండా నా శాంతిని అన్నారు. అందులో విషయాలు, ఎన్నో గొప్ప విషయాలు వివరించారు నాయన. ఈ మాటలను బట్టి ఏ బిడ్డలు లోకశాంతిలో ఉంటూ అది తాత్కాలికమని తెలియక పరుగులు తీసి ఇబ్బంది పడుతున్నారో వారి జీవితాల్లో నాయన కార్యం జరిగించండి ప్రభా. మీరు మేలు చేయండి, కృప చూపించు నాయన, కృప చూపించండి. బిడ్డలు తిరిగి నీ శాంతిలోకి బిడ్డలు రావడానికి సాయం చేయండి. మరి ఈ యొక్క దినంలో నీ కృపను బట్టి వర్ధిలింపచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ మాటలు వింటున్న బిడ్డలకును సకల పరిశుద్ధులకును ఈ పరిచర్యకును సదా తోడై నడిపించునుగాక. ఆమెన్. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమెన్.